गाइस वेलकम टू मई न्यू अदे अंदर वीडियोलकी सुस्वागतम अन्नमाट अप्पुडु सीएस मैच आडेसी तर्वात नेनैते बीआर स्टार्ट चेसा सन्नगा चार्जिंग 93 లో పెట్టేసా అంటే అప్పుడు దాకా మున్నావై లైవ్ నిన్న తీసిండే వీడియోస్ చూస్తూ ఉన్నా ఇంట్లోనే కూర్చున్నా కదా ఏం చేస్తావు అని అలా కూర్చున్నప్పుడు నేను మున్నావై లైవ్ స్ట్రీమ్స్ చూస్తుంటే ఛార్జింగ్ ఒకటేసారి 93 ఎక్కింది చూడలేదు ఒక 30 మినిట్స్ ఏంటుంది ఎక్కి అలాగే తీసి చూస్తూ ఉన్నాను తర్వాత ఛార్జింగ్ ఎక్కిన మరి నేను యూట్యూబ్ తీసిన సో నాకు తెలిసిన ఇద్దరు ఫ్రెండ్స్ అయితే నా టీంలోకి జాయిన్ అయ్యారనమాట సో ఫస్ట్లో అయితే ఒక పేరు వచ్చేసి రూపేష్ అనే రూపేష్ అంట ఏం పేరు రాకేష్ ఏం పేరు అబ్బా నాకు సరిగ్గా గుర్తుకు రావట్లేదు వాని పేరు మరీ అయితే చెప్తాను సో ఇంకోటి వచ్చేసి సుమంత్ అంట జాయిన్ అయ్యాడు టీంలోకి వాళ్ళు చేసే ప్రాంకులు ఎలా ఉంటాయంటే వాళ్ళు బాట్ అకౌంట్స్లో నుంచి ఒకటి వేసుకొస్తారు ఫస్ట్ వేరే వాళ్ళు ఇది వేరే వాళ్ళ అకౌంట్లో నుంచి గర్ల్ క్యారెక్టర్ వేసుకొని వచ్చి వాళ్ళు ప్రాంక్ చేస్తారు నా మీద టీంలో పిలుచుకున్నారు నేను అన్నీ ఒకసారి ప్రాంక్ చేస్తా అని చెప్పి అట్లా ప్రాంకులు చేసుకుంటాను నాతో నేనేమనుకోకూడదు యార్ నేను ఎప్పుడైనా ప్రాంక్ చేసినప్పుడు బ్రో అలా ప్రాంక్ చేస్తే అలా నువ్వు పిలుచుకున్నావు కదా అంటారు బట్ అందుకే నేను ప్రాంక్ చేయను బట్ వాళ్ళు ఎవరితో ఆన్లైన్లో ఉంటే నాకేం సమ్మిని ఇలా ఆడుకొని బట్ ఇన్వైట్ చేసినప్పుడు వస్తారు అంటే వాళ్ళు మంచోళ్ళే తెలిసిన వాళ్ళు కాబట్టి మంచోళ్ళే వాళ్ళు అంటే తెలిసిన వాళ్ళు రాలేదు నా టీంకి ఎవరో నేను గేమ్ ఆడుతుంటే మధ్యలో ఫ్రెండ్షిప్ చేశారు నా సబ్స్క్రైబర్ అంట సబ్స్క్రైబ్ చెత్త అంటారు బట్ సబ్స్క్రైబ్ చేయరు బట్ నాకు సబ్స్క్రైబ్స్ అంతగా యూస్ లేకపోయినా బట్ మీ సపోర్ట్ మాత్రం నాకు కావాలి అంటే నేను ఒకరిని అడిగి సబ్స్క్రైబ్ చేసుకోను బట్ మీరు వాళ్ళంతకు వారే చేయాలి నేను అడిగి మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోను ఓకే ఇక్కడి నుంచి ఎక్కడ పోదాం అక్కడికి రాకపోతే ప్లాంటేషన్కి వెళ్ళేకి లేదు కాబట్టి కొంచెం భీమా శక్తికి అక్కడ పెట్టి ఓకే ఇక్కడికి వెళ్దాం ఎవరు లేరు కదా ఇక్కడ ఎక్కడ ఉన్నారా ఎవరన్నా ఉన్నారా కట్టిలిస్ట్గా ఎవరు లేరు అంతా సేఫే కొంచెం ఈ ఓరియన్ కానీ మెంచుకోవాలి ఎవడో దిగినాడు ఎనిమిది నేను అక్కడ ఫస్ట్ మష్రూమ్ మెంచుకొని ఎక్కడ దిగినాడు కొంచెం చూద్దాం ఎక్కడ దిగినాడో ఓకే ఈడని దిగినాడు ఓకే వాడు నాకు అది ఫుల్ కిల్ అయిపోయాడు సింగిల్స్ ఆడుతున్నా అలా బోర్ కొడుతుందని ఇంకా సింగిల్స్ తప్ప నాకు ఆడేకే కాదు టీంతో ఆడితే ఏందో వాళ్ళు పెద్ద వాళ్ళే నన్ను కొట్టేసి అంత ఫీలింగ్ ఉంటుంది మా వాళ్ళకి ఎవడో వెనక నుంచి ఫైరింగ్ శబ్దం వినపడిచ్చింది అంటే వాడు ఎక్కడి నుంచి కొడుతున్నాడు పైన కింద నాకు ఎక్కడో ఒక చోట తెలిస్తే కదా ఓపీ హెడ్ పడిపోయింది వాడికి ఇంకా ఎవడైనా గాల్లో దిగుతాడు నేను ఎక్స్పెక్ట్ చేసిన ఎందుకంటే నేను ముందు కొట్టిన ప్లేయర్ వాడు గాల్లో దిగే అవకాశాలు చాలా ఉన్నాయి వెయిట్ చేద్దాం ఒకసారి వాడు ఎక్కడైనా వస్తున్నాడా లేదు వాడు రావట్లేదు సో మనం రివైవల్ ఛాన్స్ తీసుకున్నాం అలా బోర్ కొడుతున్నా స్టార్ట్ చేసే ఇంత ఎంజాయ్ఫుల్గా ఉంటుందని అనుకోలే ఎవరు వాడు యూట్యూబర్ అంట ఓకే ఈ పక్కగానే వేసేసుకున్నాం ఓన్లీ ఫర్ స్ట్రైట్ ఫైటింగ్ రే నా కొడక రే నీకెంత ధైర్యం ఉండాలిరా నువ్వు నా ముందరే రే సగం డ్యామేజ్ రా మంచి గన్నులు రావి వెళ్ళిపోయాయి లేదు నేను మాత్రం గివ్ అప్ పీను పోయి నా గన్నులు నేను తీసుకొచ్చుకుంటా ఓకే ఆడ ఇంకో కొంతమంది ఫైట్ చేస్తున్నారు అనుకుంటా ఎందుకంటే ఇక్కడ నాకు ఫైరింగ్ సౌండ్స్ వినిపిస్తున్నాయి పైన అన్ని లూట్ బాక్సులు ఉన్నాయి అంతమంది దిగుకొని కొట్టుకున్నారు ఆడ ఓకే ఇక్కడికి ఎవడో వస్తున్నాడు వాడు నన్ను చూడలేదనే అనుకుంటా ఓకే ఓపీ వాడు నాకు ఈ నాయలంతా ఈడే దిగుతున్నారే
నా కొడుక రేపు కొద్దిసేపు ఉండరా, కొంచెం తిక్కుకుంటాను. వాడు దూరేసాడే. వద్దు నన్ను ఆడ బాగా మనకైతే పెరుగుతుంది రివైల్ స్పాట్. ఎక్కేసిందిరా నా కొడుక. రే రే నా కొడుక నాకు అబ్బా ఇద్దరు కొట్టేసారు నా బ్రో. ఇద్దరు కొట్టేసారు నాకు. ఏమరా ఏంద్రా ఇది? వీడు గ్యారంటీ నా చెల్లి చచ్చేకే ఉన్నాడు. దొంగనా కొడుకు వస్తున్నాడా? వస్తున్నాడా? ఆడా కాదు 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 నా పారాషూట్ అంట, దాన్ని ఏమంటారు? ఓకే ఇంకొక అమ్మాయి వచ్చింది ఇక్కడికి. ఓపి ఒక అమ్మాయి వచ్చింది. అమ్మా అమ్మ బంగారు పిట్ట వద్దమ్మా. ఏయ్ అమ్మా అదే చప్పడి ముఖం నానా. 40 బాగానే కొట్టాం కాబట్టి 49+ వచ్చింది. లేకపోతే చెక్కించుకుంటాండి. చూడండి హీరోయిక్లో మరి అంత లాస్ట్లో ఉన్నాను. ఒక్క మైనస్ వచ్చినా కానీ ఇంకా పోయే 1 లెక్క ఉన్నాను. అయినా ఇలాగ కొట్టాను, గెలిచాము కాబట్టి పండగ కోసం మనం డైమండ్ 2కి వచ్చేసాం. అదే సిఎస్లో డైమండ్ 2కి వచ్చేసి మనం కొంచెం దగ్గరలో ఉన్నాం కాబట్టి సిఎస్ ఆడదాం. ఒక పాయింట్ తెచ్చుకుందాం. తర్వాత మరి ఇప్పుడు ఎంతైంది టైము? 10 అయింది కదా. సో మరి ఒక 12కి 11:30కి అట్లా మరి ఇంకో వీడియో పెడతాను. లేట్ చేయకుండా మీరు ఆన్లైన్లో ఉండండి. ఏరా అలా గుద్దుతున్నారు? రే 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 దొంగన కొడుకులారా. మా ఇద్దరికి ఫ్రెండ్షిప్ అయిపోయింది. ఓకే అన్నట్టు పద్మాష్ అంటే ఎక్కడ వాళ్ళ గిల్డ్ పేరా పద్మాష్. ఇలాంటి బయట చాలామంది దొంగలు ఉంటారన్న, జాగ్రత్త. మరి మీతో ఎవరన్నా ఫ్రెండ్స్ వచ్చారంటే జాగ్రత్త. మరి నీ మీద కానీ ప్రాంకులు చేస్తారన్నో. ఓకే ఓకే రష్ మూడ్. వాడికి ఈజీ కొట్టిండొచ్చురా నేను. చప్పడి గాలంతా కిందే ఉన్నారా? ఏం చేస్తున్నా మీరు పైన అంతా? అయితే నాకే వచ్చిందిలే కిల్లు. ఊరిలో నేను కానీ ESP తీసుకుంటే 2 కిల్లులు వస్తాను గైస్ నాకైతే. కానీ సెకండ్ మనమే ఉన్నాం, ఎక్కువ డ్యామేజ్ ఇచ్చాం కదా. P90 ఓకే, ఐ విల్ టేక్ P90. ఇది ఇక్కడ వేసుకోకుండా మనం దారిలో పోయేటప్పుడు అదే ఛాన్స్ ఇస్తుంది, అప్పుడు ఎక్కడైనా వేసుకోవచ్చు. ఓకే 61 మీటర్స్లో 60 మీటర్స్లో అయితే మనకు ఒక ప్యారఫాల్ దొరుకుతుంది. ఫాస్ట్గా వెళ్ళి తీసుకొచ్చేసుకుందాం. ఆ పక్క ఒక ప్యారఫాల్, ఈ పక్క ఒక ప్యారఫాల్. అంటే ఎనిమిస్కి దగ్గర ఒక ప్యారఫాల్ అయితే, ఇంకో ప్యారఫాల్ అయితే మనకు దగ్గర. అదే అమ్మ వాళ్ళు ప్యారఫాల్ కోసమే వస్తున్నారా? మనకు థామ్సన్ ప్యారఫాల్ కాదు. ఓకే పర్వాలేదు. ఒక బుయా వస్తే నేను వెళ్ళిపోతాను. నాకు ఇక్కడ పని ఏం లేదు, ఓన్లీ బుయా కోసం వచ్చా. ఎవరిడు మైక్ ఆన్ చేసాడు? ఓకే ఇక్కడ వేసేసుకున్నాం. ఇక్కడ రెడీ. ఇంకా ఎవడో ఎనిమీస్ వస్తే చావకూడదాం. ఇంకా ఇక్కడికి ఎనిమీస్ ఎవరు రారు, మనమే వెళ్ళి కొట్టుకోవాలి. మీ అక్క బయటికి రాండ్రా. అదే మీకు అంత ధైర్యం ఉంటే బయటికి రండి. ఓకే వాని డ్రోన్ అయితే పలకొట్టేసా. కరెంటు పోయింది, పర్వాలేదు ఇంకా సౌండ్ రాకోకుండా ఉంటుంది. ఓకే మా ఓన్ కిల్ అయితే నేను ఫుల్ కిల్ చేసేసా. ఇంకా పైన ఒకడున్నాడు. మరీ కరెంట్ వచ్చిందిరా నీ అమ్మ జీవితం. పైన ఉన్నాడు ఒక్కడైనా కిందికి రాండ్రా. నాకు ఒక్క కిల్లు కానీ రాలేదు. ఓ నీ అమ్మ జీవితం. ఆడే కొట్టేసుకున్నాడు. లేండి గైస్, కొట్టుకున్నాను. అందరూ 2 కిల్స్ ఉన్నారు, నేను మాత్రమే 1 కిల్. నెక్స్ట్ టైం వచ్చేసి నా టీంతో అయితే ఆడుతున్నా. సిఎస్ యాదైనా కానీ టీంని నిలుచుకొని ఆడతా గైస్. సో మీరు అలా ఆడండి అని చెప్తారంటే కింద వచ్చేసి లైక్ చేయండి. అదే మీరు ఆడమని చెప్తున్నట్లు నాకు కొంచెం సింబల్ అనమాట.
రే నాతో ఎవడన్నా ఇది చేస్తాడా? అదే ఫ్రెండ్షిప్ రే చెయ్యండి రా ఫాస్ట్గా. అది నువ్వు నేను బెస్ట్ ఫ్రెండ్స్. సత్యంగాడేనా? కాదు రవి అంట. సత్యంగాడు సత్యం చెప్తాడు, రవి గారు రవి చెప్తాడు. అదే రావు సరి. ఏ రే మనకి 43 అని నా కిల్ రా. ఫస్ట్ ఇక్కడ పడేసి పోదాం రండి గైస్. నా కిల్లో నేనే కొట్టేసుకుంటాను. అబ్బా నా కిల్లో ఏమన్నా చిన్న అంటే వాడు మిడ్కిట్ దిక్కున్నాడు గైస్. నేనేం దొంగ కిల్ కొట్టలేదు. నా ముఖం చూసి చెప్పండి గైస్ ఒకసారి. అంటే నీ ఫేస్ రివీల్ చేయను. ఫేస్ రివీల్ మాత్రం ఏయ్ దొంగ నా కొడుక. వెనకల నుంచి నువ్వు ముందర నుంచి కొడితే ఎలా రా నేను కొట్టేది? చప్పడిగాలు ఉన్నట్టున్నారు వీళ్ళంతా. అందరూ నన్నే కొడుతున్నారు. ఆడిని కొట్టరా, ఆడెంత బాగున్నాడు ఆడ. రే ఈడు గుడినా కొడుకేడు ఇంకా. అబ్బా సాయిరామ్ ఇప్పుడు కొట్టినాడు. ఏ కొట్టు నీ కింద రే బాట్నా కొడుకరే అమ్మ జీవితం. నీ కింద ఒకడు ఉన్నాడు రా. రే నువ్వు ఏడబ్లేం నిన్ను ఎవడు రా ఆపాలే కదరా పట్టుకోమనండి. నిన్ను పెద్ద కొట్టేవాళ్ళ లెక్క ఏడబ్లేం పట్టుకున్నాడు. నీకు అంత ధైర్యం ఉంటే కొట్టను జీతం పడింది. అమ్మ సత్యగానికంటే ఫస్ట్ నేనే ఉన్నా. వాడు మళ్ళీ సత్యాలు చెప్పి నన్ను మళ్ళీ లాస్ట్కి దొబ్బుతాడు. 999 కాదులేండి. ఫస్ట్ వచ్చేసి మీరు కాంబినేషన్ గన్స్ తీసుకోండి. P95 వద్దులేండి, తీసుకోరా ఇదే ఇంకా. ఓకే క్రోనా ఒకటి తీసేద్దాము, గ్రానైట్ కానీ ఒకటి తీసేద్దాము. ఇంకా మనకేం పని లేదు. బోయా కొట్టే కోసమే నేను ఇంత కష్టపడుతుంటే నా కొడుకులు బోయా కొట్టనేదే లేదు. నా లైఫ్లో ఇదే ఫస్ట్ సక్సెస్ అంటే ఆ నా సక్సెస్ని తీసి పడేస్తారు. ఇక్కడ వేసేద్దాం. ఎనిమి గట ఎనిమి నీ అక్క ఎంత ధైర్యం ఉంటే నువ్వు ముందుకు వస్తారా? అది కానీ మోరస్ వేసుకొని వచ్చినాడు, అది కానీ మ్యాగ్ పట్టుకొని వచ్చినాడు. మా సాయిరామ్ 2 నిమిషాలు నింటే చచ్చావాడిని, బట్ చాలేదు. ఆడు మ్యాగ్ పట్టుకొని కానీ నన్ను కొట్టలేదంటే ఆడు బాట్గాడు. ఈడు చూడు ఈడు పైనుంచి నన్ను ఎంత బాగా తలకాయ కొట్టచ్చు కొట్టలేపోయాడు. రే గుడ్డి నా కొడుక పైన నేను పక్కనే ఉన్నాడు చూడరా. నేనే పోయి కొట్టుకుంటానండి, నాకే ఫ్రీ కిల్. సావు వీడుగా నచ్చాడు. ఏడబ్లేమంట భాషగానికి ఏడబ్లేం అవసరమా? బా జోన్లో ఏమన్నా చచ్చినాడు రా మా వాడు. రే 1v1 సో లాస్ట్కి 1v1 సిచ్యువేషన్ వచ్చింది మనకి. అందుకే టెక్నాలజీ యూజ్ చేయాలి. ఈ పక్క నుంచి వెళ్ళాలి, ఎనిమికి డౌట్ రాదు, అదే వస్తుంది. వాడు ఎట్లా పోతాడో వానంటే పోవాలి మీరు. అంటే వాడు వెళ్ళిన దారిలోనే. ఎక్కడ దాక్కున్నాడు? రే రివేచ్చుకునే పోయినాడు. నాకు రే భాష నీకు అవసరమారా? రే గ్లోవల్ వేస్తే ఎందుకు పడలేదురా? నా బ్యాడ్ లక్ చాలా ఎక్కువ ఉంది. వాడు నా ఏడప్లను దొబ్బేశాడు. దీని గైస్ ఇంకా మన పవర్ఫుల్ గేమ్ ప్లే ఇంకా వాళ్ళకి చూపించాలి. ఎక్కువ అయిపోయింది. నేను ఫస్ట్ గేమ్ బూయా రే ఇది ఓకే. గ్రానైట్ కానీ తీసేసిన. ఇప్పుడు కరెక్ట్ టైంకి కరెంట్ పోయిన 2 నిమిషాలకి మరీ కరెంట్ వచ్చింది. రే 14 మినిట్స్ అయ్యింది రా. రే వీడియో చాలాసేపు అయితే హ్యాంగ్ అవుతుందిరా. నాకు ఫాస్ట్గా బూయా అన్నది చెప్పిండి, లేకపోతే మళ్ళీ మధ్యలో కట్ చేయాల్సి వస్తుంది. ఓకే ఇక్కడేద్దాం. ఇది ఆ దొంగ నా కొడుకులు ఎక్కడ ఉన్నారో ఎతకేద్దామా? ఏమేమేమే మిందికి వస్తావా నువ్వు? ఓకే ఈ తమ్ముడు గాడైతే డిమ్మ డ్యాన్స్ ఆడుతున్నాడు. రే వానికి ఏమరా అంత బాగా షీల్డ్ ఉంది. వాడు ఏంది వాడు అసలు వాడిని కొట్టలేకే పోతున్నా గేసాన్ని. ఏంట్రా తమ్ముడు ఎందో వదులుతున్నాడు నాకు అర్థం
కావట్లేదు. ఏ ముస్లిం అని కొట్టరా రే నా కొడక, ఆ కార్మెన్ గాని కొట్టరా, వాడిని ఒక్కరు కానీ కొట్టలేకపోతున్నారు వాడిని. టీమ్ ఎక్సా అంట. అమ్మా వాళ్ళ ముగ్గురు ఈడొకడు బాట్ నా కొడుకు. సో నాకైతే అనిపిస్తుంది ఇంకా డిఫీట్ అవుతుందని. సో మీకు డిఫీట్ అవుతుందని అనిపిస్తే కింద కామెంట్లో చెప్పండి. సో మరి ఇంకో వీడియోలో కలుసుకుందాం గైస్. మధ్యలో కట్ చేసినందుకు ఏమనుకోకండి. మరి ఇంకో వీడియో కలుసుకుందాం. బాయ్ బాయ్.